హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. మీరు ఈ ఇయర్ థాయిలాండ్ ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారా? అక్కడ ఉన్నటువంటి బ్యూటిఫుల్ ఐలాండ్స్ని మీరు ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ని ఒక్కసారి సంప్రదించండి. ఎందుకంటే మీకు మంచి మంచి ప్యాకేజెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. వారితో మాట్లాడదాం, ఈ ట్రిప్స్ గురించి తెలుసుకుందాం. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. చంద్రశేఖర్ గారు, మీరు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి చాలా మంచి ప్యాకేజెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మంచి మంచి ప్లేసెస్కి టూరిస్ట్ని తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు థాయిలాండ్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ ఐలాండ్స్ గురించి తెలియజేయండి. అందులోనూ పుకెట్ అండ్ క్రాబీ చాలా ఎక్కువగా మనం వింటూ ఉంటాం. సో వీటికి ఉన్నటువంటి ప్యాకేజెస్ గురించి, అలాగే అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది? ఓకే, ఈ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో నార్మల్గా అందరూ బ్యాంకాక్ పటాయా అని చెప్పేసి ఆ ఏరియాస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. సో అది బాగా క్రౌడెడ్ అయిపోతుంది బ్యాంకాక్ పటాయా అనేది. సో దగ్గరలోనే మనకి బ్యాంకాక్ నుంచి ఒక 1-2 hours ఫ్లైట్లో మనకి బ్యూటిఫుల్ ఐలాండ్ ఉంది, పుకెట్ అని. సో పుకెట్కి ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ఒక 6 months నుంచి హైదరాబాద్ నుంచి కూడా డైరెక్ట్ ఫ్లైట్ వేశారు. అంతకుముందు బ్యాంకాక్ వెళ్ళి బ్యాంక్ నుంచి ఫ్లైట్ చేంజ్ మళ్ళీ పుకెట్ వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, డైరెక్ట్గా మనకి హైదరాబాద్ నుంచి పుకెట్కి ఫ్లైట్ వేయటం వల్ల అవి కూడా మనకి చాలా తక్కువ ధరలు అందుబాటులోకి వచ్చినాయి. సో పుకెట్ కూడా చాలా సేవ్ అవుతుంది. లేదంటే ఈ ట్రాన్సిట్లో 3 to 4 hours మనకి ట్రాన్సిట్ టైం పోతుంది. మళ్ళీ చాలా రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో అలా అందుకే డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి పుకెట్లో మీరు చక్కగా ల్యాండ్ అవ్వచ్చు. 4 nights 5 days ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీకు ప్యాకేజ్ తీసుకొని వస్తుంది. సో దీంట్లో ఏంటంటే పుకెట్ తర్వాత ఇంకో చక్కటి ఐలాండ్ ఉంది పక్కనే, క్రాబీ అని. సో ఈ 2 ఐలాండ్స్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేసుకొని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ వెళ్ళాల్సి ఉంటుందా అండి, లేదంటే ఇది ఇండివిజువల్ పర్సన్ కి ఎట్లా అయినా వెళ్ళొచ్చండి. మీరు ఫ్యామిలీ వెళ్ళొచ్చు, ఇండివిజువల్ పీపుల్ వెళ్ళొచ్చు, గ్రూప్ కూడా వెళ్ళొచ్చు. సో వీటికి కూడా ఏంటంటే ఎవ్రీ మంత్ మనకి ఒక ఫిక్స్డ్ డిపార్చర్స్ ఉంటాయి. ఆ ఫిక్స్డ్ డిపార్చర్స్లో కనుక బుక్ చేసుకుంటే మీకు తక్కువ ధరలో వస్తుంది ఈ ప్యాకేజెస్ అన్నీ కూడా. సో అలానే అది మనం వర్ణించలేం. ఆ క్రాబీ ఐలాండ్ కానీ, ఫీఫీ ఐలాండ్ కానీ ఈ పుకెట్లో ఉన్నాయి అనమాట. సో పుకెట్లో మనము 2 nights ఉంటాము, క్రాబీ ఐలాండ్లో 2 nights ఉంటాము. సో ఈ క్రాబీ పుకెట్ చూసి క్రాబీలో క్రాబీ సిటీ టూర్ ఉంటుంది, తర్వాత 4 islands టూర్ అని ఉంటుంది. అన్ని 4 islands కలిపి ఉంటాయి కంబైన్డ్. ఆ 4 islands చూసుకొని మనం మళ్ళీ పుకెట్ వస్తాం. సో పుకెట్లో మనకి ఫీఫీ ఐలాండ్ అని ఉంటుంది. అది మళ్ళీ 1.5 hour జర్నీ, అన్ని కొండల మధ్య నుంచి వెళ్తూ ఉంటుంది బోటు. సో ఆ ఫీఫీ ఐలాండ్లో మనము చూసుకొని మళ్ళీ బ్యాక్ ఈవినింగ్కి వస్తాం. సో మనం ఏంటంటే ఈ ప్యాకేజ్ అంతగా మనం రెగ్యులర్గా మనం అరేంజ్ చేస్తూ ఉంటాం. సో అది కంప్లీట్గా అయితే ఇది 54,000కే వస్తుంది మళ్ళీ, 54,000. సో దీంట్లో ఏంటంటే మనకి ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి, సో వీసా అసిస్టెన్స్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, హోటల్ ఉంటుంది. సో మనం ఎక్కడికైతే వెళ్తామో వాటికి సంబంధించిన ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మనం చేసి ఇస్తాం అనమాట. సో ఇవన్నీ చూసుకోవడానికి చాలా పాపులర్ ప్యాకేజ్ అయిపోయింది ఇప్పుడు ఇది. సో బ్యాంకాక్ పటాయా అయితే ఎంత ఈక్వల్గా వెళ్తుందో అలానే పుకెట్, క్రాబీ కూడా అంతమంది వెళ్తున్నారు, ఎందుకంటే అన్ఎక్స్ప్లోర్డ్ అనమాట. సో ప్రశాంతంగా ఎక్కువ క్రౌడ్ ఉండకూడదు అనుకున్న వాళ్ళు, ఎక్కువ క్రౌడ్ ఉండకూడదు ఇటు రావచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ సీలో బోట్ వెళ్తున్నప్పుడు కానివ్వండి, ఆ చుట్టుపక్కల ప్లేస్ కానివ్వండి, చాలా అది ఐలాండ్స్ అండ్ బ్లూయిష్ వాటర్, బీచెస్ అన్నీ కూడా. సో వైట్ శాండ్, అది చూస్తే కానీ దాని యొక్క నేచర్ ఆఫ్ బ్యూటీ అనేది మనము ఎంజాయ్ చేస్తాం అనమాట. మీరు చెప్తూ ఉంటేనే నిజంగా చాలా చూడాలి అనిపిస్తూ ఉంది. కాబట్టి ప్లాన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు విన్నారంటే తప్పకుండా కాల్ చేసేస్తారు. అవునండి, అంత మంచి నేచర్ అండ్ అలాగే అంత మంచి ప్యాకేజెస్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మళ్ళీ వారు ప్రత్యేకించి ఏమీ వెతుక్కోవాల్సిన అవసరం లేదు ప్యాకేజ్ గురించి. అవునండి, ప్రత్యేకంగా మొత్తం ఓవరాల్గా కంప్లీట్గా ప్యాకేజ్ వచ్చేస్తుంది. అవునండి. అండ్ అలాగే ఇప్పుడు నవంబర్లో కూడా ఇంకో కొత్త ఆఫర్ని లాంచ్ చేశారని విన్నాము, అదేంటండి? అవును, ఇదేంటంటే ఈ November 15th నుంచి December 31st వరకు మేము ఒక స్కీమ్ రన్ చేస్తున్నామండి. అది ఎట్లాగంటే ఈ ఇయర్లో ఏ రేట్స్ అయితే ఉన్నాయి, ఏ ప్యాకేజ్, సపోజ్ మీరు దుబాయ్ తీసుకోండి, సింగపూర్, మలేషియా తీసుకోండి, థాయిలాండ్ తీసుకోండి, తర్వాత మనకి యూరోప్ తీసుకోండి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తీసుకోండి, ఈ అన్ని ప్యాకేజెస్కి ఏ రేట్ అయితే ఉందో అదే రేటు మనము నెక్స్ట్ ఇయర్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. విత్ నామినల్ అడ్వాన్స్ ఒక 10,000 రూపీస్ కనుక పే చేస్తే కస్టమరు, సో మనం సేమ్ ఇవే రేట్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాం నెక్స్ట్ ఇయర్కి కూడా. అంటే బ్లాక్ చేసుకోవచ్చు, 10,000 పేజ్ బ్లాక్ చేసుకోవచ్చు. అంటే చాలామంది ఇప్పుడు కోవిడ్ తర్వాత అందరూ కూడా బయటకు వెళ్దాము, ఎక్స్ప్లోర్ చేద్దాము,
నేచర్ ఎక్స్ప్లోర్ చేద్దాము, తర్వాత అక్కడ ఉన్న సీనరీస్ కానీ, తర్వాత వాళ్ళ కల్చర్ కానీ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి చాలామంది ఇప్పుడు ట్రావెల్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో దానికి సంబంధించి అంటే ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఎస్, ఓకే, నెక్స్ట్ ఇయర్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడే. సో మనకేంటంటే ఈ 12 బ్రాంచెస్ ఉన్నాయి. 12 బ్రాంచెస్ కూడా ఎక్స్పర్ట్ పీపుల్ ఉన్నారు, మాకు ఎక్స్పర్ట్ స్టాఫ్ ఉన్నారు. ఎక్స్పర్ట్ స్టాఫ్ అందరూ కూడా మనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా. కస్టమర్ కనుక బ్రాంచ్ విజిట్ చేస్తే మొత్తం అన్ని ఏ ప్యాకేజెస్ ఉన్నాయి, ఎప్పుడు ఉన్నాయి, సో ఎలా వెళ్తాము, తర్వాత వాటికి కావాల్సిన డాక్యుమెంటేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి చక్కగా వివరించి చెప్తారు అందరూ కూడా. సో ఈ ఆఫర్ని కనుక ఉపయోగించగలిగితే నెక్స్ట్ ఇయర్ కూడా ఇప్పుడే లాక్ చేసుకోవచ్చు, ప్రైసెస్ పెరగకుండా. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ జనరల్గా అన్ని రేట్స్ పెరుగుతూనే ఉంటాయి, ఎస్పెషల్లీ ఫ్లైట్ రేట్స్, తర్వాత అక్కడ ట్రాన్స్పోర్టేషను, అకామిడేషను, ఇవన్నీ కూడా. సో అందువల్ల ఏంటి చక్కర ఆఫర్ కాబట్టి అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఓకే, సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, మీరు కూడా థాయిలాండ్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ ఐలాండ్స్ పుకెట్ అండ్ క్రాబీకి మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే, అక్కడ నేచర్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.